మహారాష్ట్రలో ఆధ్యాత్మిక పరంగా కాకుండా సైట్ సీయింగ్‌కి వెళ్ళాలనుకుంటారు. బీచెస్‌కి కూడా వెళ్ళాలి అని అనుకుంటారు. పిల్లలు ఒకవేళ సమ్మర్‌లో మేము ప్లాన్ చేసుకుంటాం మహారాష్ట్రలోనంటే, ఇంకా వాళ్ళకు చూపించే ప్లేసెస్ ఏమేమి ఉంటాయి? వాళ్ళు ఇండివిడ్యువల్‌గా ఒక ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవాలంటే వాళ్ళకి ఎంత బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది? కస్టమైజ్ చేసుకోవచ్చండి. మీరన్నట్టుగా ఓన్లీ హిల్ స్టేషన్స్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మనకి పూణే వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఆల్ యాక్సెస్ బై ట్రైన్ అయినా వెళ్ళొచ్చు, ఫ్లైట్ అయినా వెళ్ళొచ్చు. లేదు మనం బై రోడ్ ట్రావెల్ చేయాలనుకున్నా సరే పూణేకి వెళ్ళిపోవచ్చు అనమాట. పూణే ఇన్ అండ్ అరౌండ్ లైక్ లోనావాలా, ఖండాలా, తర్వాత మహాబలేశ్వర్. ఓన్లీ హిల్ స్టేషన్సే ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే 3 nights 4 daysలోనే మనం కవర్ చేసుకోవచ్చు అనమాట. లేదు వీటితో పాటు మనం కొన్ని బీచెస్ లైక్ ముంబై సిటీ, అలాగే ముంబైలో ఉన్నటువంటి బీచెస్ మనం కవర్ చేయాలి అనుకుంటే 5 nights 6 days ప్లాన్ చేసుకుంటే మహాబలేశ్వర్, లోనావాలా, ఖండాలా, పూనాతో పాటు మనం ముంబై సిటీ కూడా కవర్ చేసుకుంటే మనకు ఈ టూర్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఫ్యామిలీస్తో కానివ్వండి, లేకపోతే పిల్లలతో వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ అనమాట. ఎందుకంటే మనకు పూణే వెళ్ళడానికి ఫ్లైట్ యాక్సెస్ ఉంది, అలాగే ముంబై వెళ్ళడానికి ఫ్లైట్స్ ఉన్నాయి, లేదంటే ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా అయినా సరే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కస్టమర్ బడ్జెట్ని కూడా వాళ్ళు డిలక్స్ హోటల్స్ వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే మంచి లగ్జరీ 3 star కానివ్వండి 4 star హోటల్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళ బడ్జెట్ అనుగుణంగా ప్యాకేజ్ అనేది డిజైన్ చేసి ఇస్తామన్నమాట.